2026 జనవరి 17, 18, 19 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నంలో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చోలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటన్ రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తదితరులు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై, యువత ఎదుర్కొనే సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం డివైఎఫ్ఐ సంఘం అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పి జగన్, డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలో జనవరి 18, 19, 20 తేదీలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహాసభలకు యువజనోద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 మంది యువజనోద్యమ ప్రతినిధులు ఈ మహాసభలకు రాబోతూ ఉన్నారు. 3 రోజుల పాటు దేశంలో, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య, యువజన సమస్యలు, యువత పోరాటాల ఆవశ్యకత, ఈ సమాజానికి రానున్న కాలంలో నిర్వహించబోయేటువంటి ఉద్యమాలు, యువత యొక్క అభివృద్ధి కోసం పాలక ప్రభుత్వాల యొక్క విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాల మీద సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించుకొని రానున్న కాలంలో యువతీ యువకుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే పోరాట కార్యాచరణ కూడా ఈ మహాసభల్లో జరగబోతూ ఉంది. అదేవిధంగా సాంస్కృతిక, సామాజిక, సేవా, క్రీడా కార్యక్రమాల ఆధారంగా యువతలోకి వెళ్ళటం కోసం ప్రతి యువతి యువకుని తట్టి యువజన సమస్యల కోసం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నా మూడోసారి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మరింత నిరుద్యోగాన్ని పెంచేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరుగుతుంది. ఆయన అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గట్టిగా హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఊడబీకేటువంటి విధానాలు తీసుకోవటం అనేది జరిగింది. ఉన్న పరిశ్రమలు మూతపడి పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ ఇలా రోడ్డున పడవలసిన పరిస్థితి రావటం అనేది జరిగింది. అదేవిధంగా పన్నుల మీద పన్నులేసి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేయటం, అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి దేశాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసే విధానం, దేశ సంపదను మొత్తం కూడా ఎంతో శ్రమించి కూడబెట్టినటువంటి వివిధ రంగాలని, కంపెనీలన్నింటినీ హోల్సేల్గా ఇవాళ బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోవటం అనేది జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆయన తీసుకునే విధానాలు మొత్తం కూడా విధ్వంసకరమైనటువంటి విధానాలు, మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసేటువంటి విధానాలు, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి దానికి అనుగుణంగా కొన్ని చట్టాలు తీసుకురావటం, అదేవిధంగా ఇవాళ ఎక్కడ మసీదులు ఉన్నాయి, ఎక్కడ చర్చీలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఏ రకమైనటువంటి ఘర్షణలు. తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో జనవరి 18, 19, 20 తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల జయప్రదం కోసం ఈరోజు ఇక్కడ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ వేసిన పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల హామీని ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తీసేస్తుందే తప్ప ఎక్కడ కొత్త ఉద్యోగం కల్పిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు. అట్లాగే రాష్ట్రంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్లు వేయకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటికీ కేవలం గత బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లను కలిపి 54,425 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిరు. కానీ ఎక్కడ కూడా 1,45,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సింది. కానీ ఎక్కడ కూడా దాని గురించి చర్చ జరుగుతలేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ నిరుద్యోగ అంశం ప్రస్తావనకు రావట్లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని నామమాత్రంగా అసెంబ్లీ ప్రజాతంత్ర యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి యువతీ యువకుల్ని
నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి కూడా నిష్పాక్షికంగా పరిశీలించండి. ఈ దేశంలో పాలకులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో పరిశీలించవలసిన తరుణం ఆసన్నమైంది.